ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం బస్ డిపో నుంచి తిరుపతి, జగల్దాపూర్ కు ఏర్పాటు చేసిన కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు ఎమ్మెల్యే వెంకట్రావు. జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను ప్రారంభిస్తామని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి, అప్పుల నాయుడు, డిపో అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు రెడ్డి, అప్పలనాయుడు గారు వచ్చిన పరిస్థితి, 4 బస్సుల్ని ప్రారంభించిన పరిస్థితి, 2 తిరుపతికి, 2 జగదల్పూర్కి, గన్నవరం నుంచి ఈ బస్సులు ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేలూరుకి, వెయ్యూరుకి, మల్లవలకి, ఇండస్ట్రియల్ కారిడార్ మల్లవలకి కనెక్టివిటీ లేదని అడిగితే డిఎం గారు వెంటనే ఆ రూట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. అశోక్ లైలాండ్ కంపెనీ బస్సుల్ని ఏ బస్ స్టాండ్లో అయినా మా ఆర్టీసీ చైర్మన్ గారు, నారాయణ గారు, ఈయన జోనల్ చైర్మన్స్ ఓపెన్ చేస్తారు. కానీ అశోక్ లైలాండ్ కంపెనీ గత ప్రభుత్వ పాలకుల వైఖరికి నిరసనగా కంప్లీట్ అయిపోయిన ప్లాన్ ఓపెన్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. చంద్రబాబు గారి స్ఫూర్తితో నేను చర్చలు జరిపి ఆ కంపెనీ వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో అశోక్ లైలాండ్ కంపెనీ అసెంబ్లీ యూనిట్ ఇక్కడ పెట్టమని కోరటం జరిగింది. ఫస్ట్ ఇనీషియల్ గా పెట్టట్లేదు కానీ 1-2 years లో పెడదామన్న ఆలోచనలో అశోక్ లైలాండ్ కంపెనీ అసెంబ్లీ యూనిట్ కూడా ఇక్కడ పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే అవుట్పుట్ ఈ బస్సు మొత్తం కంప్లీట్ అయ్యి మల్లవరంలో బయటకు వస్తుంది. అలా రావాలని కోరుకుంటున్నా, ఆ దిశగా పనిచేస్తాం కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం కూడా చారిత్రాత్మక అవసరంగా ఈ రాష్ట్ర ప్రజలు భావించి నభూతోన భవిష్యత్తు రీతిలో గతంలో ఎన్నడూ లేనంత మ్యాండేట్ ని ఎన్డీఏ ప్రభుత్వానికి పరిపాలించే పరిస్థితి. వాళ్ళ ఆశలు బొమ్ము కాకుండా ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్న పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 4,500 కోట్ల రూపాయలని 30,000 రోడ్లని ఒకే రోజు అన్ని పంచాయతీల్లో స్టార్ట్ చేసి రికార్డు నెలకొల్పిన విషయం మీకు కూడా తెలిసింది. ఈ రోజు గన్నవరం నియోజకవర్గం డిపో నుంచి ఆర్టీసీ జోనల్ చైర్మన్ బిల్డింగ్ పై నుంచి దూకి సాఫ్ట్